హాయ్ అండి, అందరూ బాగున్నారా? టమాటాతో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు, అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపుని కూడా వేసుకోవాలి. అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని టమాటాలు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా 4-5 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ చూసారండి ఎంత బాగుందో. ఆయిల్ అనేది అలా ఫామ్ అవుతుంది. అలా అయిన తర్వాత మనము ఎగ్గులను 1 or 2 or 3 మనకు నచ్చినన్ని ఎగ్స్ను ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎగ్గుల పైన నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎగ్గులు కొద్దిసేపు ఇలా హీట్ అయిన తర్వాత దానిపైన ధనియా పౌడరు, అదేవిధంగా గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఈ ఎగ్గును అనేది మనం వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆయిల్ ఫామ్ అయిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత దానిని నేను వీడియోలో చూపించిన విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకుంటే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇలా చేసుకోండి. టమాటా ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఇలా అయిన తర్వాత వాటరు వేయకుండానే దానిపైన కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత కారాన్ని కూడా వేసుకొని ఒక 3 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటే అంతే. ఎంతో పర్ఫెక్ట్ అయిన ఎమ్మీ అయిన టేస్టీ అయిన ఎగ్ టమాటా కర్రీ రెడీ. ఇలా చేసుకొని ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా చేసి పెడితే మీ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్